లో నుండి ఈ 2026 కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వాక్యాన్ని వాగ్దానంగా నేను చదువుతున్నాను. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఆమేనని చెప్పండి. అందరూ మీకు ఎంత బలం ఉంటే అంత గట్టిగా చప్పట్లు. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయనుగాక. అది ఈ మెస్. యేసు నామములో సర్వ సమృద్ధితో దేవుడు నిన్ను బలపరచునుగాక, పోషించునుగాక, కృప విస్తరింప చేయునుగాక. దేవుణ్ణి ఆశ్రయించే బిడలకి ఏ మేలు కొదువై ఉండని ఆశీర్వాదం ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు గ్రహించునుగాక. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత నా ప్రభు తీర్చునుగాక. ప్రభు అంటారు, నేను నీకు సమృద్ధిగా మేలు చేస్తాను. గత రాత్రి ఏ విషయాల్లో దేవుడు మనకి సమృద్ధిని ఇస్తాడో 5 మాటలు మీకు చెప్పాను. అవి మీకు గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ 5 రకాల సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన జ్ఞానం, సమృద్ధి అయిన సమాధానం, సమృద్ధి అయిన ఆత్మ, సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు ఇచ్చి అనేకులకి దీవెనకరంగా నా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. ప్రభు అంటారు, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం మేలు గురించి మీతో మాట్లాడతాను. గత రాత్రి సమృద్ధిని గురించి వివరించాను. ఈ ఉదయకాలం మేలును గురించి పరిశుద్ధాత్ముడు సూటిగా తేటగా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు ఇవి. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు మనతో కొంతకాలం ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులను పిలువబడుతున్నవారు. కానీ సదాకాలం నీతో ఉండేది ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువే. ఆయన అన్నారు, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను. 2025 అంతా ప్రభు మనతో ఉండి కాపాడాడు. ఈ 2026 కూడా మనతో ఉండి దేవుని యొక్క సమృద్ధైన మేలు ఒక్కొక్క కుటుంబం అనుభవించే కృప దేవుడిచ్చునుగాక. బైబిల్లో ఈ విధంగా ప్రభు చెప్పారు, పక్షిరాజు యవ్వనం వల్లే మీ యవ్వనం క్రొత్తదగినట్లు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మేలుతో ఆయన నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు అంట పక్షిరాజు వలె నూతన బలాన్ని దేవుడు మనకిచ్చి మేలుతో మనల్ని సాటిస్ఫాక్షన్, తృప్తి పొందేటట్లుగా చేస్తారట ప్రభు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, బంధకములో ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటలో మీరు ప్రవేశించండి, 2 అంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేనంటారా? గతించిన సంవత్సరాల్లో కొన్ని మేలు పొందుకున్నారు, ఇప్పుడు 2 అంతలుగా దేవుడు మీకు మేలు చేయునుగాక. ప్రవక్తల గ్రంథంలో చెప్పిన మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేస్తానని చెప్పారు. మేలు చేయటానికే యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి ప్రభు. ఈ ఉదయకాలం నా ఆశ, రాబోయే కాలానికి ఈ 12 నెలలు కూడా దేవుడు మీకు మేలు కలుగు చేయనుగాక. మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు, మేలు చేయాలని ఆనందిస్తున్నాడు, మేలు చేయాలని మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అలాంటి దీవెనల చేత దేవుడు మిమ్మల్ని కప్పునుగాక. వివాహ సంబంధాల కొరకు ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలు ప్రయత్నిస్తూ ఉన్నారో వారి కుటుంబాల్లో చక్కని యోగ్యురాలైన భార్యను, యోగ్యురైన అల్లుణ్ణి దేవుడు వారి కుటుంబానికి అనుగ్రహముగా దయచేయునుగాక. ఎంతోమంది తల్లిదండ్రులు ఎదుగొచ్చిన బిడ్డల గురించి, అయ్యా ఎలాంటి వాళ్ళు వస్తారో ఏంటో మాకేం అర్థం కావట్లేదు, మా బిడ్డల్ని చాలా గారభంగా పెంచుకున్నాం, భయభక్తుల్లో పెంచాం, భక్తిలో పెంచాం, దేవుని క్రమములో పెంచాం. నా ఆశ దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ప్రభు చెప్పాడు. ఖచ్చితంగా వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న కుటుంబాల్లో దేవుడు మేలు చేయనుగాక. అందుకే వాక్యంలో ఉండదు కదా,
భార్య దొరికిన వానికి మేలు కలుగుతుంది. వివాహం విషయంలో ఎంతమంది ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి తప్పక దేవుడు మేలు చేయునుగాక. ఆరోగ్య విషయాల్లో దేవుడు మీకు మేలు చేయునుగాక. సంతాన విషయంలో మేలు చేయునుగాక. చేతి పనుల విషయంలో మేలు చేయునుగాక. ఇల్లు, వ్యాపారం, అన్ని విషయాల్లో సమృద్ధిగా దేవుడు మేలు చేయునుగాక. చప్పలు కొడుతూ విశ్వాసంతో పలకండి. ఆమేన్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం సమయం చాలా గొప్పది. సమయం యొక్క విలువను మీకు చెప్తాను. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీకు మేలు చేయాలని ప్రయత్నం చేస్తారు. ఆయన ఇచ్చిన సమయంలోనే, ఇన్ టైంలోనే, మీకున్న సమయంలోనే ఏ రోజు ఏ పని చేయాలో ఒక మంచి ప్లాన్ చేసుకోండి. ఈ ఇయర్ సంవత్సరాలు ఎన్నో గడిచిపోతాయి. మీకు మేలు చేయాలని ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అయితే మీరు చక్కగా టైం టేబుల్ సెట్ చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సబ్జెక్టులోకి వెళతాను. ఒక యవనస్తుడు ఒక నదీ తీరాన నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే ఆయన వెళ్ళే మార్గంలో సరదాగా జనరల్గా యూత్ పిల్లలు ఎలా ఉంటారంటే జేబులో చేయట్టుకుని నడుచుకుని కూడా ఒకడు, ఫ్యాంట్ సింపేసుకుని కూడా ఒకడు, కాలర్ సింపేసుకుని కూడా ఒకడు, అమ్మో రకరకాలుగా పిల్లలు ఉంటారు. సో ఈ కుర్రుడు ఇన్షర్ట్ చేసుకున్నాడు, టై కట్టాడు, నాకులాగా బూట్ కూడా వేసాడు. వేసి రక్తమే జయం, స్తోత్రం నాయన. మంచిగానే వెళుతూ ఉన్నాడు, కోట్ వేసుకున్నాడు, బాగా వెళుతూ ఉంటుంటే ఆయన వెళ్ళే దారిలో ఒక జనరల్గా ఆ నదీ తీరాన్ని ఆయన వెళుతున్న మార్గంలో ఈ కొన్ని రాళ్ళు తన చేతికి కనబడ్డాయి. సరదాగా పిల్లలు ఏం చేస్తారంటే సరదాగా తీసుకుని జేబులు వేసుకునే వాళ్ళు కొందరు, లేకపోతే ఆ రాడ్ తీసుకుని ఆ పక్కని కొట్టేవాడు కొందరు. కొంతమంది పిల్లలు కుదురుగా ఉండవు, కూర్చున్నవాడు కూడా డిప్పేది కొడుతూ ఉంటాడు. ఒరే బాగానే కూర్చున్నా కదరా, నా పిల్లోని లేపన బ్లాక్ టీషర్ట్ నాన్న, ఏసు రక్తమే, హ్యాపీ న్యూ ఇయర్ దేవా స్తోత్రం నాయన కదా. కూర్చున్న వాళ్ళు కూడా కుదిరి కూర్చొని ఆడు స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకుని కూర్చుంటాడు, వచ్చి నేతి డిప్ మీద కొడుతుంటాడు. వీడు కుదురు ఉండవచ్చు కదా, ఏదో రాళ్ళు దొరికి వేసుకుంటే జేబులు వేసుకుని పోవాలి, అంతేగాని ఆ రాళ్ళు తీసుకుని నదిలో అలాగే గోదావరి ఆ నదిలో అలా కొడతా ఉన్నాడు. ఇలా అలా ఇసురుతా ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే పాపము ఇలాంటి ఒక పెద్ద మనిషి, రవణ్ లాంటి ఒక పెద్ద మనిషి ఒకటి కనపడ్డాడు. ఆయనకి కనపడి, ఏంటి నీ చేతిలో ఉంది, ఏదో మెరుస్తున్నట్టుంది, ఏదో ఒకసారి ఇలా అన్నాడు. తీసుకున్నాడు, కొంచెం చూశాడు. సరే అనుకుని ఆయన అన్నాడు, ఎక్కడ దొరికింది ఇది అని. నదీ తీరాలు చాలా ఉన్నాయి, సరదాగా నేను అలాగా విసురుకుంటూ వచ్చాను. అవునా, ఇదొకసారి బంగారు షాప్ దగ్గర పట్టుకెళ్తాను, నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, పట్టుకెళ్తానని పట్టుకుని వెళ్ళాడు. చూస్తే ఆయన చూసి బోతద్దం పెట్టి గమనించి, అయ్యా ఈ రాడు నేను మీకు ₹1,00,000 ఇస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమయం విలువ గురించి మాట్లాడుతున్నా. ₹1,00,000 ఇస్తాను మీకు. ఆ యవనస్తుడు ఏడుస్తున్నాడు, గుక్కపట్టి ఏడుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటుంటే 2,00,000 ఇస్తానన్నాడు. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. బాబు ఆడొద్దురా బాబు, చిన్నపిల్లల 3,00,000 ఇస్తానన్నాడు. ఎరే ఎందుకు ఏడుస్తున్నావు, ₹1,00,000 ఇస్తుంటే నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి కానీ అంటే, లేదయ్యా, ఇలాంటి రాళ్ళు నా చేతికి చాలా వచ్చిన వాటిని నేనేం చేశాను చెప్పండి, ఈసిరి పాడేశాను. ఇప్పుడు అవన్నీ పోయినాయని నాకు బాధ కలిగింది. నేను ఆశిస్తాను 2025 అంతా అయిపోయింది. అయిపోయిన దాని గురించి నువ్వు బాధపడినా ఉపయోగం లేదు. నీ ఎదుట 2026 రెడీగా ఉంది. ఈ 1వ తారీఖు నువ్వు తీసుకునే సరైన నిర్ణయాన్ని బట్టే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. సో నువ్వు చేసే ఆ డెడికేషన్, ఆ ప్రయత్నాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టబోతున్నాడు. నువ్వు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా, సద్వినియోగం చేసుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతాయి, ఒక్క మేలు కూడా పొందుకోకుండా ఉండిపోతావు నువ్వు. నా ఆశ అది కాదు, ప్రతి ఒక్కరు మేలు పొందాలి. మీకు ఉన్న సమయాన్ని, అందరికీ 24 గంటలే, కానీ
చదువుకునేవాడికి 24 గంటలే, చదువు లేనివాడికి కూడా 24 గంటలే. దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. నీకు సమృద్ధిగా మేలు చేస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు సెల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటా, పబ్జి గేమ్లు ఆడుకుంటా ఉంటే వీళ్ళ అమ్మ బజ్జీలేస్తూ ఉంటుంది. ఆ పిల్లోడేమో పబ్జి గేమ్ ఆడుతుంటాడు, వీళ్ళ అమ్మ బజ్జీలు అట్టుకొచ్చిస్తూ ఉంటుంది. కొంతమంది టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, వ్యర్థంగా సమయాన్ని పాడు చేసుకుంటారు. రీల్స్ చూస్తూ, ఆ ఫ్రెండ్స్తో షికారులు తిరుగుతూ టైం అంతా వృధా చేసుకుంటే దేవుడు ఎలా మేలు చేయగలుగుతాడు చెప్పండి? నీకున్న ఈ 2026 టార్గెట్ తీసుకో. మునుపెన్నడు చూడలేని సమృద్ధైన మేలు దేవుడు నీకు ప్రసాదించునుగాక. చప్పట్లు కొడుతూ వ్యర్థం చేసుకోవద్దు, టయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. చక్కగా ఉపయోగించండి, ప్లాన్ చేసుకోండి. ప్రత్యేకంగా యవ్వన పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. సరిగ్గా ఒక రెండు నెలలు మాత్రమే మీకున్న ఎగ్జామ్స్. దేవుడు మేలు చేయడానికి సిద్ధమే. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజే కంప్లీట్ చేయండి. టార్గెట్స్ ఏమైతే అనుకున్నారో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి. ప్రయాసపడండి, రాత్రింబగళ్ళు కష్టపడండి. దేవుడు మేలు చేయటి యందు ఆనందిస్తాడు. ఈ ఉదయకాలం ఎవరికి దేవుడు మేలు చేస్తాడో, యెహోవా నీకు సమృద్ధిగా మేలు చేస్తానన్నాడు కదా. ఆ నీకు అనే వ్యక్తి ఎవరికి దేవుడు సమృద్ధిగా మేలు చేస్తాడో ఒక 5 సంభవాలు, 5 సంగతులు మీ ముందు చాలా క్లుప్తంగా వివరంగా చెప్తాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. రైట్. మొదటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అండ్ 8వ వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యం. 8:28. రోమా 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఆమేన్. మీ పక్కలకి షేకండి, చెప్పండి, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అపోస్తలుడైన పౌలు అంటారు, రోమా 8:28 ప్రకారం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మీరు ఏ మేలు, ఉద్యోగమా, ఇల్లా, వ్యాపారమా, చదువా, నువ్వు ఏ విషయంలో మేలు కలగాలని ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ భర్త మార్పు కొరకు, లేదా నీ పిల్లల ఫ్యూచర్ కొరకు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎవరికి ఆయన మేలు చేస్తాడు అనంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్త మేలు. సమస్తం అంటే ఇంక అన్ని A to Z. మనం హై స్కూల్ సెంటర్కి వెళితే A to Z మెడికల్ స్టోర్ ఉంటుంది. అందులో దొరకలేని మందులు అంటే ఏమి ఉండవు, అన్నీ ఉంటాయి. A to Z, ఆ పేరు A to Z. మీరు ఎప్పుడైనా జస్ట్ ఆ రోడ్డు మీద నిలబడండి, చాలామంది జనం ఎప్పుడు కిటకట్లు ఆడుతూనే ఉంటారు. ప్రభు కూడా అంటాడు సమస్తము. A to Z అంటే సమస్తము. అందులో ఇంకే ఇది అది అని లేదు, అన్నీ మాట. నా ఆశ, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించటం ఈ సంవత్సరం హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, గుండె లోతుల్లోంచి దేవుని నువ్వు ప్రేమించగలిగితే సమృద్ధిగా దేవుడు నీకు మేలు చేయనుగాక. సాధారణంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు వాళ్ళ స్థితిగతులు మనం చూస్తూ ఉంటాం. కొందరు ఎలా ఉంటారంటే, ఇంట్లో ఉన్న కుక్కని ప్రేమిస్తారు చాలా బాగా. కోడి మీద ఎంత ప్రేమో, ఎక్కడికి వెళ్ళినా సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తారు. ఏ అమ్మ అంటే, కోడి ఉందండి, కుక్క ఉందండి బాబా. ఇంట్లో వస్తువుల మీద చాలా ప్రేమ. చూడండి, కొంతమందికి బండి ఉన్నా, కారు ఉన్నా, టీవీ ఉన్నా, ఏదున్నా, అమ్మో ఆ వస్తువుని ఎంత భద్రంగా చూడాలి, కాపాడుకోవాలి, మంచిది. డబ్బు మీద చాలామందికి డబ్బు అంటే చాలా ప్రేమ. అవసరమే మీ అవసరతలకి.
సో వీటన్నిటికన్నా దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? పేతురుని ప్రభు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 1 టైం అయిపోయింది. 2nd టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3rd టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అడిగి ఆయనకి ఇసుకు రావాలి, కానీ ఈయనకి ఇసుకు వచ్చేసింది. వ్యసన పడిపోయాడంట. ఏంటి ప్రభా మరి టూ మచ్గా? దేవుడికి స్తోత్రం నాయన. ఏంటి ప్రభా అసలే ఏమనుకున్నావు? అసలు నేను ఎవరినో తెలుసా? మొట్టమొదటి శిష్యున్నాయా. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో పేతురు నెంబర్ 1. ప్రతి దానికి ఉరికేస్తుంటాడు, దూకేస్తూ ఉంటాడు. ఏంటి ప్రభా నన్ను నువ్వు అలాగా అనుమానిస్తా, నువ్వు నన్ను ప్రేమిస్తావు అడుగుతావేంటి? నాన్ సెన్స్ అనలేదు, కానీ దేవుడికి స్తోత్రం. అలాగా వ్యసన పడిపోయాడంట. వెంటనే ప్రభువు మాట అన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ గొర్రెల్ని కాయి, ఈ మందను మేపు. ఒక బాధ్యత అప్పగించాడు. నేనంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంఘం మీద నీకు ఒక బాధ్యత ఉంటుంది, నీ కుటుంబం మీద ఒక బాధ్యత ఉంటుంది, నీ పిల్లల గురించి ఒక బాధ్యత ఉంటుంది, నీ ఇంటిని గురించి ఆలోచిస్తావు, దేవుని ఇంటిని గురించి కూడా ఆలోచిస్తావు. నా గొర్రెను కాయి, నా మందను కాయి అని ఒక బాధ్యత అప్పగించాడు. మీరు చూడండి లేఖనాల్లో యోహాను సువార్త 21వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుకుంటూ వెళితే, 3వసారి ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయం 17-18 అన్న చదవక్క. యోహాను కుమారుడైన సీమోన్ నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అడిగినప్పుడు పేతురు వ్యసనపడి సిరాకు వచ్చేసి, నీవు సమస్తని ఎరిగిన దేవుడు కదవయ్యా, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని నువ్వే నీకు తెలుసు కదయ్యా ఆయనతో చెప్పాను. నెక్స్ట్ వర్డ్, నా గొర్రెలను మేపు, నా గొర్రెలని కాయి. దిస్ ఇస్ బాధ్యత. నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నీకు ఒక బాధ్యత ఉంటుంది. అయ్యో ఇది దేవుని ఇల్లు, అయ్యో వీళ్ళ దేవుని సేవకులు, అయ్యో వీళ్ళ దేవుని పిల్లలు, అయ్యో ఇది దేవుని కుటుంబం. సో ఈ ఫీలింగ్ నీకు ఎప్పుడు వస్తుందంటే, దేవుని నువ్వు ప్రేమించగలిగితే నీ సాటి సహోదరుల మీద కూడా అదే ప్రేమ కనపరచగలుగుతావు. దేవుని సంఘం సొత్తైన ప్రజలు, దేవుని సంఘం ఎవరు రాకపోయినా, ఆ వీధిలో ఆదివారపు ఆరాధనకి ఎవరు రాకపోయినా, మీ వీధిలో వాళ్ళు మీ గురించి, మీ వీధిలో ఎవరైతే రాలేదో వాళ్ళ గురించి కొంచెం బాధ్యత తీసుకుంటే అది దేవుని ప్రేమ మీకు. అయ్యో ఎందుకు రాలేదు, వాళ్ళ పరిస్థితులు ఏంటి? సో సేవ విస్తారంగా ప్రభు పని జరుగుతూ ఉంది. అయితే మీరు కూడా దేవుని పనిలో ఇన్వాల్వ్ అయ్యి దేవుని మీద ప్రేమ పెంచుకోండి, దైవ కార్యాల్లో ఆసక్తి చూపండి. మీకు ఒక బాధ్యతను దేవుడు అప్పగించబోతున్నాడు. ఇప్పటికే కొందరు సండే స్కూల్ టీచర్స్గా దేవుని బాధ్యతను నెరవేర్తిస్తూ ఉన్నారు. కొంతమంది వాలంటీర్లుగా దేవుని పని నెరవేర్తిస్తున్నారు. కొంతమంది పాటల పరిచయంలో దేవుని పనిలో ఉన్నారు. ప్రేయర్ టీంలో దేవుని పనిలో ఉన్నారు. వంటల పరిచయంలో దేవుని పనిలో ఉన్నారు. నేను అంటాను, ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారంటే దేవుని మీద మీకున్న ప్రేమ, మక్కువ, అపారమైన ప్రేమ. సో మీరు చేసింది ఆయన ఎప్పుడు మర్చిపోయేటానికి అన్యాయమైన దేవుడు కాదు. మీరు చూపిన ప్రేమకు, పరిశుద్ధులకు మీరు చేసింది తప్పక దేవుడు జ్ఞాపకం చేసుకుని 2 ప్రభు మీకు మేలు చేయనుగాక. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఎన్ని దీవెనలు ఉన్నాయో తెలుసండి. 7 రకాల దీవెనలు ఉన్నాయి ఇందులో. దేవుణ్ణి ప్రేమిస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పిస్తాను. నీకే అపాయం రాకుండా దేవుడి సంవత్సరం తప్పించునుగాక. నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలకు ఎంత గొప్ప దీవెనండి. చాలా దీవెనలు. దేవుణ్ణి ప్రేమించేవారు సూర్యుని వలె, బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవుణ్ణి ప్రేమించే వారిని ఎప్పుడు దేవుడు రాజ్య నివాసులుగా చేస్తారట. నా ఆశ ఒకటే, ఇదిగో ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చున్న మీ అందరూ దేవుని ప్రేమ మీలో తగ్గకూడదు,
2025లో ఎంత ప్రేమ దేవుని మీద ఉందో 2026 కూడా రెట్టింపగునుగాక. దైవ కృప మీకు విస్తరించునుగాక. ఒక వాక్యం చదివిస్తాను చూడండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్య భాగం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆమేన్. అందరూ చెప్పాలి హల్లెలూయా. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇదిగో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు చక్కగా తూచ తప్పకుండా పాటించండి. దైవ క్రమాల్లో కొనసాగించండి. ప్రభువుని మీరు ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొనటమే. బైబిల్ చెప్తుంది కదా, ఆయనతో మీరు సహవాసం చేసిన ఎడల మీకు మేలు కలుగుతుంది. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినది ఆజ్ఞ. ఈ 2026 ఏ ఒక్క ఆదివారం దేవుని మందిరానికి మిస్ అవ్వకుండా, ప్రభా నేను ప్రేమిస్తానయ్యా, నీ ఆజ్ఞ పాటిస్తానయ్యా, నాకు నువ్వు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, సమస్తము సమకూడి జరిగిస్తానన్నావు. నా పిల్లల విషయాలు, నా కుటుంబ విషయాలు, నా ఉద్యోగం, అన్ని విషయాల్లో నీ ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను ప్రభా, ఒక్కసారి నీ దయ చూపించండి అయ్యా అని కోరుకోండి, ప్రార్థించండి. దేవుని దయ మీ మీద నిలిచి ఉండునుగాక. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా హల్లెలూయా. హన్న దేవుణ్ణి ప్రేమించింది కనుకనే దేవుని మందిరంలో అడుగుపెట్టింది. దేవుని మందిరంలో సమృద్ధైన మేలు ఉన్నాయి. ఒక్క పిల్లోడిని వండి ప్రభు అని వచ్చింది. 5 బిడ్డలతో దేవుడు వారి కుటుంబాన్ని నింపాడు. ఆశ ఈ సంవత్సరం పిల్లలు లేని వారి కుటుంబాల్లో దేవుడు సమృద్ధిగా మేలు చేయునుగాక, మహోపకార్యాలు జరిగించునుగాక. దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉండాలి. నేను మాట అంటానండి, ఏంటంటే చిన్న తప్పు పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. చిన్న ఆజ్ఞే కదా, ఏం పర్లేదు, ఇదొకటే కదా, ప్రభు ప్రేమామయుడు. మీరు రూపాయి కాయిన్ చూస్తే బొమ్మ ఉంటుంది. దేవుడు ప్రేమామయుడు అండ్ రోషం కలిగిన వాడు. ఈ చిన్న ఆజ్ఞే కదా, ఈ చిన్న తప్పిదమే కదా అని అనుకోవద్దు. ఆ చిన్న తప్పిదమే పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. గత సంవత్సరాల్లో నీకు మేలు కలగకపోవటానికి ఏదైనా ఒక చిన్న పాపం నీకు అడ్డుగా ఉందేమో. ప్రభు అంటారు, నేను మేలు చేయడానికి సమర్థుడినే, వారికి మేలు కలగకపోవటానికి వారి పాపమే కారణమన్నాడు ప్రభు. ఆ చిన్న తప్పిదం పెద్ద నష్టానికి తీసుకొస్తుంది. హల్లెలూయా. చేతులు ఊపుతో ఒకసారి హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన చాలా కష్టపడి ఒక మంచి బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నాడు. మన పెద్దోళ్ళు అంటారు కదా, ఇల్లు కట్టి చూడు అంటే చూస్తుంది, తెలుస్తుంది. ఆ కట్టినోళ్ళకి తెలుస్తుంది ఆ పాటలు. మేస్త్రులు ఎన్ని పాటలు ఆడుతూ ఉంటారో. పనోళ్ళు రారు, మేస్త్రులకి ఇబ్బంది ఉంటుంది, మెటీరియల్ ఆ టైంకి అందో, లోన్ శాంక్షన్ అవ్వ, ఎన్నో ఇబ్బందులు. ఇల్లు చాలా దగ్గరుండి కష్టపడి కట్టుకున్నాడు ఆయన. అప్పులు పాలయ్యాడు. ఆ అప్పు తీర్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పులు ఉన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి, మీ ముఖాలు చూడాలనుకుంటున్నాను. అమ్మో సరిగ్గా ఎత్తండి. అమ్మో నేనేం తీర్చలేను కానీ ప్రభు సహాయం చేస్తాడు మీకు. హల్లెలూయా. సరే, ఈ అప్పులతో చాలా నలిగిపోతున్నారు, ఇబ్బందుల మధ్యలో ఉన్నాడు. ఇల్లు కట్టి అప్పులైపోయి ఉన్నాడు. ఎలాగైనా సరే అమ్మేద్దామంటే ఎంతో దగ్గరుండి కష్టపడి కట్టుకున్నాడు, అమ్మలేడు, మనసు ఒప్పుట్లేదు. సరే, ఎవరైనా అప్పిచ్చే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుని ఇంకోటి ఏదో విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చి, అయ్యా ఈ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది, సుందరంగా అందంగా ఆల్టెక్ అన్నీ బాగున్నాయి, టైల్స్ మోడల్ అంతా బాగుంది, 3 బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఉంది. అయితే నువ్వు ఎంత కష్టపడి కట్టావో డబుల్ ఇస్తాను, 2 అంతలుగా మీకు ఇచ్చేస్తాను, 2 అంతలుగా మీకు ఇచ్చేస్తాను.
ఇది ఒకవేళ మేబీ ఒక 20 లక్షలు పెట్టి కట్టావా, నేను 40 lakhs 40 లక్షలు నీకు ఇస్తాను, ఎందుకంటే నాకు ఈ మోడల్ నచ్చింది, మీరు దగ్గరుండి కట్టుకున్నారని విన్నాను, కాబట్టి ఆ ఇల్లు నాకు అమ్మేనంటే నేను అమ్మను, పొరపాటున అమ్మను అన్నాడు. సరే అని ఆలోచనలు పడ్డాడు. ఎలాగైనా ఈ ఇల్లు సొంతం చేసుకోవాలని ఆలోచనలు వాడున్నాడు. చివరికి అన్నాడు, నువ్వు అమ్మొద్దు కానీ, విన్నారా, నువ్వు అమ్మొద్దు కానీ నీ ఇంట్లో ఒక మేకు దిగ్గొడతాను, నీ ఇంట్లో ఒక మేకు, ఆ హాల్లో ఒక మేకు దిగ్గొట్టుకుంటాను, 8 లక్షలు ఇస్తాను నీకు. రవి గారు ఇదేదో బాగున్నట్టు చూడండి, మేకు దిగ్గొట్టినందుకు ఎంత అంట, 8 లక్షలు. వెంటనే తన మైండ్ ఎలా 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 ఫిక్స్ అయిపోయాడు, అమ్మయ్య 5 లక్షలు అప్పు ఉన్నాయి, ఒక్క మేకు దిగ్గొట్టుకున్నందుకు ఎంత, మాట్లాడండి అమ్మా, 8 లక్షలు వస్తున్నాయి, ఒక 20 మేకులు దిగ్గొట్టుకుంటే. పాపం మీరు చాలామంది అనుకుంటారు, అలాంటి వాళ్ళు మాకు కూడా చెప్పండి పాండ్ర గారు అనుకుంటారు. ఒక్క మేకు దిగ్గొట్టుకుంటాను 8 లక్షలు ఇస్తానన్నాడు. భార్య దగ్గరికి వచ్చాడు, చాలా తెలివైంది, ఇంకేంటి ఛాన్స్ భలే దొరికింది, ముందే ఉంటారు కదమ్మా మీరు, అమ్మ వందనమ్మా. వెంటనే ఓకే, ఆయన డాక్యుమెంట్లు రాయించుకున్నాడు, ఇల్లంతా నీది, ఆ మేకు చోటే నాది. ఒక్క మేకుకి 8 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ ఆ దస్తావేజుల్లో కూడా రాయించేశారు, లాయర్ గారిని కూడా పెట్టుకున్నాడు. అంటాడు, ఇదిగో నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళ్తాను, ఆ మేకు నాది, ఇల్లంతా నీది. సరే మొత్తం మీద ఆలోచనలో పడ్డాడు. సరే దానిదేముంది, మేకే కదా, మేకే ఏం తగిలించుకుంటారు మీరు, మహా అయితే క్యాలెండర్ లేకపోతే గడియారం, అంతకుమించి మనం ఏం తగిలించాం. 2 వారాలు అయిన తర్వాత దాకా చూశాడు. 2వ వారం అయిన తర్వాత వచ్చి ఒక పాలిథిన్ కవర్, తెలుసు కదా మీకు, పాలిథిన్ కవర్ ఒకటి ఆ మేకుకి అలా తగిలించి, సార్ ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే ఏదో తగిలించుకున్నాడులే అనుకున్నాడు. సాయంకాలానికి స్మెల్ వచ్చేస్తుంది, ఎలకలు చచ్చిపోయిన ఎలకలు చచ్చిపోయి రకరకాలుగా స్మెల్ వచ్చేస్తుంది. బాబుని ఫోన్, బాబు ఆ మేక తీసేవే బాబు, ఇదిగో నేను ముందే రాతల్లో రాయించాను, ఏమని, మేకు నాది, ఇల్లంతా, ఆ మేకు నేను ఏదైనా తగిలించుకుంటాను. ఆ చచ్చిపోయిన ఎలక పిల్లలు, సుంచి పిల్లలు, చెత్త అంతా కూడా ఆ పాలిథిన్ కవర్లో ఉన్నాయి. పోనీ వెళ్ళి తీసేద్దామంటే రాతల్లో రాయించేశాడు, ఏంటది, మేక అయింది. చాలా చాలా ప్రయత్నం చేశాడు, పెద్దవాళ్ళ మనుషులు ఎంతమంది తీసుకొచ్చిన ఉపయోగం ఏంటి, రాతలు అయిపోయినాయి. చివరికి ఆ స్మెల్ భరించలేక, ఆ ఇంట్లో ఉండలేక, ఆ ఇల్లు తక్కువ రేటుకి ఆయనకి అమ్మేసి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా, ఒక చిన్న తప్పిదం పెద్ద నష్టాన్ని తీసుకొచ్చింది. ఈ 2025 నువ్వు నిర్ణయం తీసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించవలసిన ఆ చోటు ఎవరికి ఆ స్థానం నువ్వు ఇచ్చావో, లోకానికా, స్నేహితులకా, యవనస్తులతో మాట్లాడుతున్నాను, ఎవరికి మీరు చోటిస్తున్నది, ఆ చిన్న తప్పిదం పెద్ద నష్టాన్ని తీసుకొచ్చింది. చాలామంది అనుకుంటారు ఇది చిన్నదే కదా, ఇదేముందిలే, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన హృదయుడు, దయగలిగిన హృదయుడు, కరుణా సాగరుడు. ఆ చిన్న తప్పిదమే నిన్ను పట్టుకుంటుంది. మీరు లేఖనంలో చూడండి, నీకు ఎందుకు మేలు జరగట్లేదో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 11వ వచనం చూడక్క, విశ్వాసంతో చెప్పాను, ఇశ్రాయేలు వంశస్థులను 25 మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం, మీ పాపాలే కారణం. మరి ఏ తప్పిదం నీలో ఉండిపోయింది, ఇంకా దేవుణ్ణి ఎందుకు ప్రేమించట్లేదు, ఆ అలవాటు ఎందుకు మానుకోలేకపోతున్నావు? ఈ క్రొత్త సంవత్సరంలో ఆ అలవాటు మానేసుకో, ఆ చిన్న తప్పిదాన్ని విడిచిపెట్టేసే, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టే, ఆ అలవాటు విడిచిపెట్టేసే, ఆ చాటింగ్ వదిలేయండి, ఆ ప్రేమలకి దూరమై ఉండండి. లోక స్నేహం దేవునికి వైరం. ఈ సంవత్సరం
నీకెందుకు మేలు కలగదు తెలుసా? నీ పాపాలు అడ్డుగా ఉండి. ప్రభు అంటాడు కదా, విననేరకుండానట్లు నా చెవులు, ఆ రక్షించకుండా ఉండినట్లు నా హస్తము కొరచి కాలేదు. మరి ఎందుకయ్యా నాకు మేలు జరగట్లేదు? నీ పాపం దేవునికి నీకు అడ్డుగోడగా ఉంది. ఈరోజైనా ప్రభా నీ ఆజ్ఞ పాటిస్తాను, నేను ప్రేమిస్తాను, ఆ చిన్న చిన్న తప్పిదాలను విడిచిపెడుతున్నాను, నూతన సంవత్సరంలో నన్ను సరికొత్త కోణంలో నడిపించు అని తీర్మానం చేసుకుంటే క్రొత్త సంవత్సరంలో దేవుడు నీకు మేలు చేయనుగాక. రైట్, రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఎవరికి దేవుడు మేలు చేస్తాడు? నెంబర్ 2, 31వ కీర్తన 19వ వాక్యం. 31వ కీర్తన 19వ వాక్యం. నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా సేమ్ టు అంటున్నారేమో, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, రెండవదిగా భయభక్తులు గలవారికి, నీయందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం దేవుడు అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళని ఒక్కసారి ఆయన కనుదృష్టిలో గుర్తుపెట్టుకుంటారంట. నీయందు భయభక్తులు వారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. మా అమ్మ నా కోసం స్పెషల్గా దాచేది. కొడుకు మీద అందరికీ ప్రేమే, ఏదైనా సరే చిన్నోడు వస్తాడు వాడికి ఇవ్వాలి, దాచి 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 ఇస్తూ ఉండేది. నేను ఆశిస్తాను, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కొరకు దాయిడా దేవుడి మేలులు, దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఒక హీరో హోండా షోరూమ్, ఆ బైక్ వెంటనే షోరూంలోకి రాదు, షెడ్లో తయారవుతుంది. తయారై ప్రతి పార్ట్ అమర్చి, లైట్లు, బ్రేకులు, ఇంజిన్, ఇవన్నీ కూడా అన్ని ఆయిల్ ట్యాంక్ అన్నీ రెడీ చేసి ఆ సమయానికి షోరూంలోకి తీసుకొస్తారు. దేవుడు నీ జీవితంలో కూడా దేవుని యందలి భయభక్తులు. కొంతమందికి గుళ్ళో ఉన్నప్పుడు ఎంత భయమో, దేవుడు అమ్మో పాస్టర్ని సోతున్నాడు, ఇంటికాడ కృపక్క ఉండదు, జాన్ వేస్లు అన్నయ్య రాడు, రోజు పేదనని వెళ్తూ ఉంటాడు, మనం ఏం చేసినా పర్వాలేదు. అలా అనుకోవద్దు. అలా అనుకునే వాళ్ళకి మేలు దాయుడు దేవుడు. నువ్వెక్కడున్న దేవుడు చూస్తున్నాడని భయంతో ఉండు. నీ కొరకు దాచిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? తప్పకుండా. ఏమండి, రూతక్కకి అనుకుందా నా లైఫ్ ఇలా ఉంటుంది అనుకుందా? మోయాబిరాలు శపించబడిన కుటుంబంలో ఉంది. ఎంత మేలు దాచిపెట్టాడండి. యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది ఆమె. ఏమండి, మన ఫ్యూచర్ ఎవ్వరికి తెలియదు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నా భవిష్యత్తు. మీ పక్కోళ్ళతో చెప్పండి, నా భవిష్యత్తు నాకు తెలియదు, నీకు తెలియదు, దేవుడికే తెలుసు. ఆమేనానండి. కాబట్టి మరి ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకు నువ్వు భయపడితే చాలు. మనుషుల భయం గురించి మాట్లాడట్లేదు, దేవుని భయం నీకుంటే నీకోసం దేవుడు దాస్తాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. యోసేపు ఏమండి, వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఏంటి? మోసగాళ్ళకే మోసగాడు కొడుకును పుట్టినవాడు మోసగాడు అవ్వాలి, కానీ ఆ బుద్ధులేమి రాలేదు. తల్లి ఎవరు? దొంగ, విగ్రహం దాచేసింది. సరే, అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు? ఒకడేమో కట్టెల పాములా కాటేస్తుంటాడు. ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒకలా ఉంది. కానీ వీళ్ళలో యోసేపు మాత్రం నేను దేవునికి భయపడేవాడిని. అందుకే కదా దాచి 13 సంవత్సరాలు దాచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఊరకనే మేలు రావు. ఆయన ఎవరో చెప్తున్నారు కదా, గుండె ఆయన ఊరకనే మాట్లాడండి అమ్మా. మరి మేలు ఊరకనే వచ్చేస్తాయా? నువ్వు భయభక్తులు కనపరచకుండా ఎలా చేస్తాడు మేలు నీకు? ఈ సంవత్సరం దేవుని అందలి వినయ భయభక్తులతో ఉండు.
మందిరంలో ఉన్న, కాలేజ్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న, ఎక్కడున్నా దేవుని భయం నీకు ఉండాలి. అప్పుడే దేవుడు నీ ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల తప్పకుండా మేలు అనుగ్రహించునుగాక. చూడండి, ఆ మాట చదువుదాం. 42వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చూడండి. ఆదికాండం 42:18. త్వరగా చూడాలి. నేను దేవునికి భయపడువాడను. అంతే. ఆమేనానండి? హల్లెలూయా చెప్పండి. నేను దేవునికి భయపడేవాడిని. అంటే దేవునికి భయపడ్డాడు గనుకునే గుంట్లోకి వెళ్ళిపోయినా, జైల్లోకి వెళ్ళిపోయినా, ఎన్ని శోధనలు సమస్యలున్నా దేవుడు తన జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. కనుక నీ ఆత్మీయ జీవితం ఎక్కడున్నా దేవుని అందరి భయభక్తులు తగ్గకూడదు. ఈ సంవత్సరం మరింత భక్తి చేద్దాం, దేవునిలో అంటుకట్టబడదాం. అలాంటి శ్రేష్టమైన కృపా భాగ్యం నా ప్రభు మీలో ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. అందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా హల్లెలూయా. తప్పకుండా దేవుడు మీ ఎడల దాచి ఉంచాడు. భయభక్తులు కనపరచండి. నీకోసం చాలా. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పరిచర్య దేవుని నామ ఘనత కొరకు జరుగుతుందని. ప్రారంభం నుంచి ఉన్న బిడ్డలు ఇక్కడున్నారు. వారు ప్రారంభం నుంచి మమ్మల్ని చూశారు, ఆ పరిచర్యను చూశారు. ఓ మాట చెప్తాను మీకు. దేవుడు మనం ఆయన యందలి భయభక్తులు కనపరుస్తూ ఉంటే మనకి ఏ సమయానికి ఏ మేలు కావాలో ఆయనకి తెలుసు. ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన దాస్తాడు నీ కోసం. నాకు బాగా గుర్తుండి, స్థలం లేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఒక అంకుల్ వచ్చి అంటారు, అయ్యా ఇప్పుడున్న ఈ తరంలో స్థలాలంటే అమలాపురం టౌన్ చాలా కష్టం పరిచర్య. కానీ మాకు ఒక నమ్మకం, దేవుని పని ఇది, దేవుడు చేస్తాడు. సో ఈరోజు ఈ పరిచర్య అన్నిట్లో దేవుడు చేసిన మేలు వర్ణించకుండా వివరించకుండా ఉండలేం. ఇంకా రాబోయే కాలానికి మీకు మీ పిల్లలకి దేవుడు సమృద్ధిగా మేలు కలుగు చేయనుగాక. అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. శ్రేష్టమైన కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి బిగ్గరగా యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? హల్లెలూయా. చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఒక చెట్టు కింద ఉండి అందరికీ న్యాయాలు తీర్పులు తీరుస్తూ ఉన్నాడట. అతడు ఏది చెప్తే అలా జరిగిపోతుందంట. ఊరందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటా ఉన్నారు. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు ఆలోచించి, ఈయన ఎవరో కొత్తగా వచ్చాడు, ఏదంటే జరిగిపోతుంది, అరే ఇలాంటి ఒక పిల్లోని తీసుకొచ్చి, ఒరే నువ్వేం చేస్తావో తెలియదు, ఆయన్ని మాత్రం జిమ్మిక్ చేస్తావో మ్యాజిక్ చేస్తావో తెలియదు, కానీ ఆయన్ని మాత్రం ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన ఏదోలాగా ఓడించాలన్నాడు. సరే అనుకుని ఆ పిల్లోడు కొంచెం తెలివైనోడు మాట, జాగ్రత్తగా ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేతిలో ఒక సీతాకోక చిలుక పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉంది అది. ఆ గురువు గారిని అడుగుతున్నాడు, అయ్యా మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తున్నారంట, నా చేతిలో ఉన్న సీతాకోక చిలుక బతికిందా సచ్చిందా అని అడిగారంట. బతికిందన్నాడు అనుకోండి, అలా వదిలేతే ఎగిరిపోతుంది. సచ్చిందన్నాడు అనుకోండి, ఇలా నొక్కితే చచ్చిపోతుంది. తిక్క ప్రశ్న అడిగాడు, ఎలా? వెంటనే గురువుగారు అన్నారట, ఆ సీతాకోక చిలుక బ్రతికిందా సచ్చిందా అనేది నీ చేతిలోనే ఉంది బాబు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కూడా అంటాను, నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు తీసుకునే సరైన నిర్ణయాన్ని బట్టే ఈ సంవత్సరం మేలు నీకు జరుగుతుంది. తప్పకుండా నువ్వు ఎంత కష్టపడతావో అంత దేవుని చూస్తావు, అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రత్యేకంగా యవనస్తులు, మీరు ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి.
ఇప్పుడు కష్టపడకపోతే, ఇప్పుడు సరిగ్గా చదవకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది మీకు. అందుకే ఇప్పుడే వినయ భయభక్తులు నేర్చుకుని బాగా కష్టపడి చదవండి, దేవుడు మీకు మేలు చేయనుగాక. త్వరగా చెప్పేస్తాను. నెక్స్ట్ 3వది 84వ కీర్తన 11వ వాక్యం. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ఓకే, యథార్థముగా ప్రవర్తించు వారికి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. సో 3వది యథార్థవంతులకి యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎన్నెన్నో మేలు, ఒకటి కాదు, ఎన్నెన్నో మేలు. నా ఆశ ఈ 2026లో సమృద్ధి అయిన మేలు దేవుడు మీకు కలుగు చేయనుగాక. మీరందరూ తప్పక దైవ సన్నిధిలో నిలబడి సాక్ష్యం పలుకుదురుగాక. అయ్యా, ఈ వాగ్దానం మీ నోట పలికించిన ప్రతి మాట ప్రవచనాత్మకంగా దేవుడు నెరవేర్చాడు అని సాక్ష్యం ఇచ్చే బిడలను సంఘములో దేవుడు నిలబెట్టునుగాక. యథార్థవంతులకి ఆయన తప్పకుండా మేలు చేస్తాడంట. ఆఫీస్లో ఉద్యోగాలు చేసే బిడలు కొన్నిసార్లు చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే నాకేమీ కాదు కానండి, మా ఎంఆర్ఓ గారికి దాహం ఎక్కువండి అంటారు. దాహం ఎక్కువైతే థమ్సప్ తాగమను, లేకపోతే మంచినీళ్ళు తాగమను అంటే, లేదండి ఏదో చదివించాలండి, కుదరదండి బాబు, చేయి తడపాలండి. సో నువ్వు యథార్థంగా ఉండు. ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట, చదువుకునే చోట, వ్యాపారం చేసే స్థలాల్లో యథార్థత దేవుడు చూస్తాడు. ప్రత్యేకంగా సేవలో కూడా యథార్థత చాలా దేవుడికి కావాలి. జెన్యున్గా దేవుడికి కావాల్సింది అదే. నీ యథార్థతను బట్టే సేవ అద్భుతంగా కట్టబడుతుంది. ఆత్మీయులు యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యోబు ఉన్నాడు, ఎన్నో కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి, అయినా యథార్థతను మాత్రం వదలలేదు. అందుకనే కదా 2 దేవుడు అతనికి మేలు చేశాడు. ఈరోజు నీ యథార్థతను బట్టి హిజ్కియా ఉన్నాడు, అనారోగ్యంతో మరణపు అంచులోకి వెళ్ళిపోయినప్పుడు కూడా 15 సంవత్సరాలు ఎందుకు ఆయుష్ పొడిగించాడు దేవుడు? నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో జ్ఞాపకం చేసుకో అన్నాడు దేవుణ్ణి. మీ జీవితాల్లో ఈ సంవత్సరం దీర్ఘాయుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. యథార్థవంతులకు దేవుడు ఖచ్చితంగా మేలు చేయనుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ వాక్యం చదవండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3 నుంచి కొన్ని మాటలు చదువుతారు. చదవమ్మా. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం. యథార్థ హృదయుడనై నేను ఎలాగా సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియా కన్నీళ్లు విడిచి ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోండి. నేను అంటాను, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన యథార్థత 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చింది. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా మీరు జెన్యున్గా దేవుని పాదాల దగ్గర అడగండి. దీర్ఘాయుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. దేవుని సన్నిధిలో నీ కొరకు దాచి ఉంచిన మేలు
రెట్టింపు ఆశీర్వాదం ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ యథార్థత, అయ్యా నా ఎడల నువ్వు మేలు చేయండి. సంతోషంగా అందరూ చప్పట్లతో నీ ఆజ్ఞలే నీదే ఏదైనా చెరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నీదే ఏదైనా చెరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై, చప్పట్లు, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై, చేతులెత్తి, ఏమైనా కథ మొత్తం మార్చగలవు నీ నామముకే తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా. యేసయ్యా అయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్న. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో చేతులెత్తి, ఏమైనా కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే చేతులెత్తి చెప్దాం, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. ఒక్కసారి యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. చప్పట్లు కొడుతూ బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. గుడ్. మీ యథార్థతను బట్టి దేవుడు మీకు మేలు చేయునుగాక. చివరి 2 మాటలు రెఫరెన్స్ ఇచ్చి ముగిచేస్తాను. 4వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. చాలు. 4వదిగా దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే తల్లిదండ్రుల్ని సన్మానించాలి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, తల్లిదండ్రుల్ని సన్మానించు. అందరూ చెప్పాలి, తల్లిదండ్రుల్ని సన్మానించు. కొంతమంది ఎంత ప్రబుద్ధులు ఉంటారంటే కనబడుతున్న తల్లిదండ్రులను అస్సలు గౌరవించరు. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే ఊరందరికి భోజనం పెడతాడు. అరే, కనిపించే తల్లిదండ్రులని పట్టించుకోకపోతే ఎలా?
ఈ సంవత్సరం దేవుడు మీ మేలు కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు తర్వాత నీ తల్లి నీ తండ్రి. కాబట్టి వారు నిన్ను పెంచి కని ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎప్పుడు నువ్వు దుఃఖపెట్టొద్దు. దేవుని సన్నిధిలో ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నీకు నీ హృదయంలో అలాంటి ముద్ర ఉండిపోవాలి. దైవజనుడు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడే కదా, దైవ సేవకులు మమ్మల్ని చేర్చుకోవటం వల్లే కదా ఈ స్థితి దేవుడు మాకిచ్చాడు. సో ఆ సిచ్యువేషన్ మీకు ఎప్పుడు గుర్తుంటూ ఉండాలి. ఆత్మీయులు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు సన్మానిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు చాలా మన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. మా నాన్న కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, ఎక్కువగా చాలా ఆలోచిస్తూ ఉండేవారు నా కొరకు. దేవుడు వాళ్ళకి అంత ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు వారు నాకు దూరమైన ఇక్కడ సంఘంలో చాలామంది తండ్రులు లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు ఉన్నారు. వారి మీద నేను ఎప్పుడూ అదే అభిమానం కలిగి ఉంటాను. మా చిన్నాన్న, మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కూడా వారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అదే ప్రేమ మా తల్లిదండ్రులని ఎంత అలా గౌరవిస్తానో, ఎక్కడ కనబడినా అదే ప్రేమ వ్యక్తపరుస్తూ ఉంటాను. సో ఎందుకంటే మనకి దీర్ఘాయువు అండ్ మేలు కూడా కలుగుతుంది. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేయొద్దండి. డౌటా? అయ్యో ఫస్ట్ రోజు అలా అన్నారు ఏంటండి బాబు, అంత గట్టి మాట. శుభవచనం చెప్తున్నాను. దీర్ఘాయుష్మంతులు అవ్వాలనుకున్న వాళ్ళు, దీర్ఘాయుష్మంతుడు ఏదో ఉంటాయి కదా, చేతులు ఎత్తండి ఒకసారి. కొంతమందికి వద్దనుకుంటున్నారు, మరి ఏం చేయలేం. అయినా మీ పక్షాన్ని నేను పోరాడతాను. ప్రభు వీళ్ళు 100 ఏళ్ళు బతకాలి. అదిగో అయ్యి చెప్పాడు ఆమెన్. ఇంకొకసారి 100 ఏళ్ళు బతకాలి. లాక్కుంటూ పీక్కుంటూ ఎందుకు బాబా అనొద్దు, బతకాలంతే. ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుడు మీకు దీర్ఘాయుతో తృప్తి పరచునుగాక. సో ఎప్పుడు అంటే నీ తల్లిని తండ్రిని ఎప్పుడు బాధ పెట్టొద్దు. వాళ్ళకి ఏది నచ్చదా వదిలే, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. శాంసోను తన జీవితంలో ఫ్యూచర్ ఎందుకు లేదు అంటే ఒకటే, తల్లిదండ్రుల మాట లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తల్లి తండ్రుల మాట ఎదిరించి తిరగబడిన పిల్లలకి ఎవ్వరికి భవిష్యత్తు ఉండదండి. కనుక నువ్వు ఆలోచించు. నీ తల్లి నీకు ఎప్పుడు మంచి సలహాలు ఇస్తుంది, నీ తండ్రి ఎప్పుడు మంచి సలహాలు ఇస్తారు. కొంతమందికి పిల్లలకి శత్రువులు ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు తింటం మానేసి నిన్ను చదివిస్తున్నారు. వాళ్ళు ఎన్నో విధాలుగా ఉండొచ్చు, అవన్నీ సౌకర్యాలు ఉన్నా అవి పక్కన పెట్టేసి నీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరొక్కసారి నీకు మేలు కలగటానికి నీ తల్లిని ఎప్పుడు బాధ పెట్టొద్దు. కొంతమంది పిల్లల తల్లిని ఎలా పిలుస్తారంటే, ఓయ్ నిన్నే నిన్నే, ఓయా గేదేంటి మీ అమ్మ, ఒరే నిన్నేరా బాబు, ఒరే మీ నాన్న ఒరే అంటావా. ఇంకో పిల్లోడు చాలా విచిత్రం, మా ఓడండి, మా ఓడు తిన్నంగా ఉండడండి. మీ ఓడా, మీ నాన్న మీ ఓడంటావా. అసలు నీకు జన్మనిచ్చిన తండ్రిని ఎంత గౌరవించాలి. వాళ్ళు నీకన్నా ఎక్కువ చదువుకోకపోవచ్చు, నీ అంత నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు బాధ్యత కలిగిన ఏమండి. ఒక 20 ఏళ్ళు పెంచి పెద్ద చేయాలంటే ఎంత కష్టం అండి. నేను 5 సంవత్సరాలు ఈ సేవలో ఉన్న పిల్లల్ని, నాతో పాటు ఉన్న ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళ సేవలో ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు సేవ చేయటమే, సేవకుల్ని పెంచటమే, సేవకుల్ని సేవలో సిద్ధపరచడమే చాలా కష్టంగా ఉంది నాకు. ఒక్క సేవకుడిని తయారు చేయడం చాలా కష్టం. 100 మంది విశ్వాసులను తయారు చేయొచ్చు, కానీ ఒక్క సేవకుడిని చాలా కష్టం. అలాంటిది ఒక పిల్లల్ని, లేకపోతే కొడుకుని కావచ్చు, కూతుని కావచ్చు, 20 ఏళ్ళు పెంచి పెద్ద చేశారంటే నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత గుండెల్లో పెట్టుకుని పెంచుంటారంట. ఆ ప్రేమ తగ్గకూడదు. ఈ క్రొత్త సంవత్సరంలో నిర్ణయం ఎలా ఉండాలంటే, తల్లిదండ్రులు నేను సన్మానిస్తానయ్యా, నాకు మేలు చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాట, ఆఖరి మాట, ఇర్మియా గ్రంథం
42వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నాకు మేలు కలుగునట్లు మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కావచ్చు కీడే కావచ్చు, ఆయన యొద్దకు నన్ను పంపు విషయంలో దేవుడైన యెహోవా మాట సెలవిచ్చిన మాటకు విధేయులమవుతాం. మాకు మేలు కలగనట్లు. సో చివరి మాట, దేవుని మాట వినేవారికి. ఆమేనండి. సో నీ జీవితంలో దేవుని మాటను ఎప్పుడు తృణీకరించొద్దు. దేవుని మాట వాక్కుని పంపి దేవుడు వారిని బాగు అంత శక్తివంతమైంది దేవుని మాట. ఇప్పుడు శతాధిపతి, నువ్వు ఒక్క మాట సెలవి చాలు నా దాసుడు, అంతే, ఆయనకి మేలు కలిగింది. మీరు లోకసువార్తలో చదువుతారు ఆ మాట. నిజంగా మేలు కలుగు చేశాడు దేవుడు అతనికి. ఈరోజు దేవుని మాట ఎవరైతే వింటారో వాళ్ళకి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఇలాంటి ఆశీర్వాదం దేవుడి నూతన సంవత్సరంలో మీలో ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. నేను ముగిస్తున్నాను. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగుచే. ఈ వాగ్దానం అందరితో చెప్పండి, మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, యెహోవా నీకు. కుర్చీల మీద ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఎవరికి అడగండి, వాళ్ళని ఎవరికి? ఏమనుకుంటున్నావు అసలు? ఒకటి మర్చిపోయారు అప్పుడే, దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించే వారికి, లోకాన్ని, స్నేహితుల్ని కాదు. కొంతమందికి బ్రాందీ షాప్ అంటే ఎంత ప్రేమో, పొద్దున్న లేసి ముద్దటేసుకుంటాడు బ్రాందీకాయకి. ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే పొద్దున్నే కోడిని కట్టినట్టు కట్టేశాడు. చాలు, ఆ ప్రేమలు చాలు, డబ్బులన్నీ తగలేశారు. నిన్నగాక మొన్న ఎవరో స్టేటస్ పెట్టుకున్నారండి, చాలా విచిత్రంగా ఉంది. అది ఏ స్టేటో గుర్తులేదు, కానీ డిసెంబర్ 31కి చాలామంది తాగేసి రోడ్డు మీద పడిపోతారంట. వాళ్ళని ప్రభుత్వమే జాగ్రత్తగా తీసుకెళ్తుందంట. తాగొద్దంటలేదు, జాగ్రత్తగా తీసుకెళ్ళటానికి మళ్ళీ వాళ్ళని పంపిస్తుందంట. దేవుడు దర్శించునుగాక. లోకం కాదు, వ్యసనాల్ని కాదు, దేవుణ్ణి ప్రేమించ. నెంబర్ 2, భయభక్తులు కలిగి ఉండండి. నెంబర్ 3, యథార్థంగా ఉండండి. నెంబర్ 4, తల్లిదండ్రుని సన్మానం. నెంబర్ 5, దేవుని మాట వినండి. ఖచ్చితంగా సమృద్ధి నువ్వు ఊహించవు, అనుకున్న దానికంటే ఎక్కువ మేలు ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. ఈ మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. అందరూ అలాగే లేచి నిలబడదాం. 2 చేతులెత్తి ఒక్క 2 నిమిషాలు తీర్మానంలోకి రండి. విన్న వాక్యం నూరంతలుగా మన హృదయాల్లో ఫలభరితంగా మారినట్లు చేతులెత్తి మనసారా నోరారా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా అయ్యా అయ్యా స్తోత్రం అయ్యా అని అందరూ చేతులెత్తి చెప్పండి. అందరూ చేతులు ఎత్తండి, చెప్పండి, యేసయ్యా నాకు సమృద్ధిగా మేలు చేస్తానని చెప్పారయ్యా, సమృద్ధిగా మేలు చేస్తానని చెప్పారయ్యా, నాకు సమృద్ధిగా మేలు చేయండి అయ్యా, నువ్వు సమృద్ధిగా మేలు కలుగు చేయండి అయ్యా. అందరూ చేతులెత్తి నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేసుకోండి. ప్రభా, ఈ 2025 గడిచిపోయింది, 2026లోకి వచ్చింది. ఈ 1వ తారీఖు నాకు సమృద్ధిగా మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చావు, వందనాలయ్యా అని 2 చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఎన్నెన్నో మేలులను చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. నాకై దాచిన నా ఇమ్మానుయేలు దేవా, నీ కన్న తోడెవరయ్యా, నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతునయ్యా, నా నిజ దైవం నీవేనయ్యా,
నా ఘన సైన్యం నీవేనై. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం ఫలించినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాగణుడైన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇది కాలమున నీ ప్రజలందరితో నీ వాగ్దానంతో మాట్లాడారు ప్రభా. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయనని తెలియపరిచారు దేవా. నీకు స్తోత్రం నాయన. ఎవరికి మీరు మేలు చేస్తారో వాక్యం ద్వారా వివరించారు తండ్రి. నిన్ను ప్రేమించే వారికి మేలు చేస్తావునని తెలియపరిచారయ్యా నాయన. వేటినో ప్రజలు ప్రేమిస్తూ ఉన్నారు, కానీ తండ్రి మిమ్మలను ప్రేమించే మనస్సును కృప దయచేయండి. అలాగే నా దేవా, నీ ఆజ్ఞలు గైకున్నిటే నిన్ను ప్రేమించడం అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ ఆజ్ఞలను గైకొని నిన్ను ప్రేమించే కృప బిడ్డలకు ఇవ్వండి అయ్యా నాయన. లోకమును కానీ దాని ఆశలు కానీ గతించిపోతాయి, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. అలాగూ నీ బిడ్డలందరూ సమస్తము సమకూడి మేలు కలిగేటట్లుగా నిన్ను ప్రేమించే కృపను దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. భయభక్తులు కలిగిన వారికి నువ్వు మేలు చేస్తానని తెలియపరిచావు నాయన. నా తండ్రి యోసేపుని అందు భయభక్తులు కలిగిన వాడే కనుక ఆయనకి నువ్వు మేలు చేస్తావు ప్రభా. ప్రతి ఒక్కరికి ఏ స్థలాల్లో ఉన్న దేవుని భయం కలిగి భక్తి కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. యథార్థవంతులకు మానక మేలు చేస్తానని తెలియపరిచావు నాయన. ప్రతి ఒక్కరూ యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. వారి పనిలో యథార్థత ఉండాలి, వారి నడవడిలో యథార్థత ఉండాలి ప్రభా. వారి ఏ ప్రాంగణాల్లో సంచరించినా యథార్థవంతుడైన హిజ్కియాకి ఎలా ఆయుష్ ఇచ్చో అలా దీర్ఘాయుష్మంతులుగా తృప్తిపరచు నాయన. తల్లిని తండ్రిని సన్మానించే వారికి నీకు మేలు చేస్తానన్న ప్రభా. ప్రతి యవ్వన బిడ్డ తల్లి తండ్రులకు సన్మానించే మనసు, లోబడే మనసు మీరు ఇవ్వండి. వారి మీద తిరుగుబాటు చేసే ప్రతి స్వభావం పాతి పెట్టండి నా తండ్రి. మీకు వందనాలు. అలాగే నీ మాటకి ఎవరైతే విధేయులై ఉంటారో వారికి నువ్వు మేలు చేస్తానని తెలియపరిచావయ్యా. ప్రతి ఒక్కరూ నీ మాట చొప్పున నడుచుకోవడానికి సహాయం చేయి. నీ మాటకి శిరస వహించడానికి కృపనివ్వండి నా తండ్రి. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమును హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయనాయన. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి యేసు నామములో కృప దయచేయండి ప్రభువా. సమృద్ధిగా వీరికి యేసు నామములో మేలు కలుగు చేయండి. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని కలిగినటువంటి తగిన ప్రవర్తన వీళ్ళందరికీ అనుగ్రహించండి. చేరి వచ్చిన వారందరినీ కూడా యేసు నామములో ఆశీర్వదించు నాయన. వారి కుటుంబానికి సమృద్ధిగా మేలు చేయండి నాయన. సమృద్ధిగా గొప్ప సమాధానం ఇవ్వండి అయ్యా నా తండ్రి. సమస్త కొదువులు తీర్చబడినట్లు కార్యం చేయండి. నీ చిత్తానుసారంగా ఈ సంవత్సరం అంతయు నడిపించబడి నీకు లోబడే కృప బిడ్డలందరికీ అనుగ్రహిస్తారని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక్క నిమిషం అలా ఉండండి. సండే స్కూల్ పిల్లలు అలా ఉండండి.